నయీం డైరీ రీఓపెన్, కేసును తిరిగి విచారించేందుకు కసరత్తు, స్వాధీనమైన సొమ్ము ఎవరికి చేరిందంటూ ఆరా, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, పోలీస్ ఆఫీసర్లు పొలిటీషియన్లకు సంబంధాలు, పాత కేసుతో బీఆర్ఎస్ నేతల లింకులపై డౌట్, ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రస్తావనతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల ఈ అంశాన్ని ప్రస్తావించారు. సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయబోతున్నారు అనేటువంటి చూస్తూ ఉన్నాం కదా. 8వ పేజీలో ఉంది. నయీం కేసును రీఇన్వెస్టిగేట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆయన డైరీలోని అంశాల ద్వారా నిజానిజాలను వెలికి తీసే అవకాశం కనిపిస్తున్నది. 8 ఏళ్ల క్రితం అంటే 2016లో జరిగిన ఎన్కౌంటర్, దానికి కొనసాగింపుగా జరిగిన దర్యాప్తు వివరాలపై సర్కార్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఈ కేసు రీఇన్వెస్టిగేషన్ ద్వారా స్వాధీనమైన సొమ్మెంత, అప్పటి అధికార పార్టీ నేతలకు ఏమైనా చేరిందా, నయీంతో సంబంధాలున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు, పొలిటీషియన్లతో ఉన్న లింకులేంటి, ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో కొద్దిమంది పోలీస్ అధికారులు బీఆర్ఎస్ నేతలలో గుబులు పట్టుకున్నదంటూ 8వ పేజీలో ఉన్నటువంటి వార్త మనం చూడాలి. జరిపించాలని అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పారు. దీంతో 8 ఏళ్లుగా సైలెంట్గా ఉన్న ఈ కేసులో రానున్న రోజుల్లో కదలిక తప్పదనే సంకేతం వెలువడినట్లయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలువురు బీఆర్ఎస్ నేతలకు నయీంతో పాటు లోపాయికారి సంబంధాలు ఉండేవని, 100 ఎకరాల భూములు వీరి అజమాయిషిలో ఉన్నాయని, బినామీ పేర్లతో వీరి స్వాధీనంలోకి వచ్చాయని బహిరంగ రహస్యం. నయీం ఎన్కౌంటర్ తర్వాత దర్యాప్తు కోసం అప్పటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన కొన్ని కారణాలు, ఒత్తిడి మేరకు ఆశించిన స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగలేదని ఆరోపణలున్నాయి. ఎవరి ఒత్తిడి ఉన్నది, దానికి కారణాలు ఏంటి, అప్పటి అధికార పార్టీకి ఉండే ప్రయోజనాలు ఏంటి, ఏ లీడర్లకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఇవన్నీ ఆసక్తికర అంశాలు. ఇప్పటికీ బహిర్గతం కాని వివరాలు. దాదాపు 200 కేసులు నయీంకు వ్యతిరేకంగా నమోదయ్యాయి. సుమారు 125 మందిని పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. నయీంతో సంబంధాలున్నాయని సెటిల్మెంట్ల పేరుతో భూములు ఆక్రమించారన్నది ప్రధాన ఆరోపణ. పోలీసులు సుమారు 100 కోట్ల మేర ఆస్తులు సీజ్ చేసినట్లు అప్పట్లో చెప్పినా దానికి చాలా ఎక్కువ మొత్తంలోనే దొరికిందని, అది లెక్కల్లో రాకుండా పోయిందని, ఎవరి చేతుల్లో వెళ్ళాయనే అనుమానాలు దీర్ఘకాలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఈ కేసు విషయాన్ని ప్రస్తావించడానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు. మొదట హడావిడి, ఆ తర్వాత సైలెంట్. నయీంకు సంబంధించిన కేసులో 18 ఛార్జ్ షీట్లు, దాదాపు 800 మందికి పైగా సాక్షులు, నయీంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న 18 మంది అంటూ చూస్తూ ఉన్నాం. ఎట్టకేలకు నయీం కేసు అయితే బయటపడుతుంది. దీంట్లో ఇంకొక అంశం కూడా మనం గమనించుకోవాలి. ఏంటంటే నయీం కేసు కనుక పూర్తి స్థాయిలో బయటపడితే అసలు నయీంని ఎన్ని రోజుల ముందు అరెస్ట్ చేసిర్రు వీళ్ళు? అరెస్ట్ అంటే తీసుకొని లోపల పెట్టిర్రు, అంటే కేవలం వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారని. నయీంని ఎన్ని రోజుల క్రితం తీసి లోపల దాచిపెట్టుకున్నారు, ఆ తర్వాత ఎన్ని రోజులకు సచ్చిన శవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ఆ శవం మీద కాల్పులు జరిపారు అనేటువంటి విషయం కూడా బయటికి రావాలి. సరే, చంపిరు, దొంగ నా కొడుకు కాబట్టి చచ్చిపోతే పెద్దగా తెలంగాణకు కానీ ప్రజలకు కానీ వచ్చినటువంటి నష్టం అయితే ఏం లేదు. అయితే ఇంత జరిగినా కానీ నయీం విషయంలో ఎవరెవరు పైసలు తీసుకున్నారు, నయీం ఆస్తులు ఎవరెవరు దోచుకున్నారు అనేటువంటి అంశం కూడా బయటికి వస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే మీరు ఈ విషయాన్ని కూడా ప్రజలందరికీ చేస్తారని చెప్పేసి, ప్రజలకి నయీం ఆస్తులు ఏవైతే ఉన్నాయని తెలంగాణ సమాజానికి ఇచ్చేస్తారని చెప్పేసి అయితే నేను కోరుకుంటా ఉన్నా.